ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఈ దినపు లేఖన భాగంలోనికి మనము వెలుచు ఉంటున్నాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చదివిన భాగాన్ని మనం గమనిస్తే ఇక్కడ దేవుని మందిరము పాడై ఉండగా మీరు మంచి ఇళ్లలో నివసిస్తున్నారు అని చెప్పి హగ్గై ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. వారు చెప్తున్న మాట ఏంటి అంటే, ఒకటి, సమయం ఇంకా రాలేదు అని చెప్పి ఒక మాట వినబడతా ఉంటుంది. రెండోది, వారు దేవుని యొక్క సన్నిధిలో నిలబడక దేవుని యొక్క మందిరం మీద వారి యొక్క దృష్టి లేకుండా నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నిర్గమకాండము 25వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ వారం పోర్షన్ తెలుగుమాలో మనం చూస్తూ ఉంటున్నాము. స్వేచ్ఛ అర్పణ అనేటువంటి పోర్షన్లో, తెలుగు పోర్షన్లో మన దేవుని మందిరముల కొరకు వారు ఏ రీతిగా దేవుని సన్నిధికి వచ్చారో మనం చూస్తాం. మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకురండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనస్పూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏమనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల. కాబట్టి ఇక్కడ దేవుని మందిరము, దేవుని యొక్క సన్నిధి కొరకు మనస్పూర్వకంగా ఎవరైతే తీసుకొని వస్తారో వారి దగ్గర మాత్రమే తీసుకోవాలని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. సో మందిరము మన మధ్యలో ఉండాలి అంటే, లేదా దేవుని సన్నిధి మన మధ్యలో ఉండాలంటే, దేవుడు మన మధ్యలోనికి రావాలంటే మనం ఏం చేయాలంట? మనస్పూర్వకంగా దేవుని సన్నిధికి, దేవుని మందిరము కొరకు ఎవరైతే వారి యొక్క అర్పణలు, స్వేచ్ఛ అర్పణలు ఇస్తారో వారి అర్పణలను బట్టి దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోనికి దిగి వస్తుంది అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి దేవుని యొక్క పవిత్రమైనటువంటి సన్నిధి మన మధ్యలోనికి రావాలి అంటే, దేవుని యొక్క పవిత్రమైన సన్నిధి మన మధ్యలో ఉండాలి అనేటువంటి ఆలోచన, అంటే మందిరము మీద, మందిరపు యొక్క సన్నిధి మీద మనిషి యొక్క దృష్టి నిలబెట్టాలి. ఇది ప్రధానమైనటువంటిది. బైబిల్లో మనం చూస్తాము, దేవుని వాక్యంలో అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు, ఎందుకు అబ్రహామును దేవుడు పరిశోధించినాడు, దేని కోసము అబ్రహాముకు పరీక్షించినాడు అని మనం చూస్తే, అబ్రహాము తనకు ఒక్కడైనటువంటి ఏకైక కుమారుడు తీసుకొని వచ్చి మోరియా పర్వతం మీద నేను చూపించే స్థలంలో నీవు నీ కుమారుని బలి అర్పించాలి అని చెప్పి దేవుడు సెలవించినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంది అంటే, అబ్రహాము తన కుమారుని బలి అర్పించినటువంటి స్థలము, నోవాహు బలి అర్పించిన స్థలము ఒకటే. నోవాహు బలి అర్పించిన స్థలము, ఆదాము లేకపోతే కయ్యేలు ఏబేలుడు బలి అర్పించిన స్థలము అదే స్థలం. ఆ స్థలంలో నుంచే దేవుడు ఆదాము అవ్వలను ఏం చేసినాడట? బయటికి తీసినాడు. సో కనుక ఆ స్థలం మీద దృష్టి, ఈ స్థలం కోసమే బైబిల్ అంతా మొదటి నుంచి చివరి వరకు దేవుని యొక్క గద్దె స్థలమైనటువంటి, దేవుని యొక్క మందిర స్థలమైనటువంటి, దేవుడు ఏర్పరచుకున్న స్థలము, భూమి మీద దేవునికి ఒక స్థలం ఉంది. ఆ స్థలం మీద మనిషి యొక్క దృష్టి ఏం చేయాలంట? నిలపాలి. సో కాబట్టి కయ్యను ఏబేలుని ఎక్కడైతే బలి అర్పించారో, నోవాహు ఎక్కడైతే బలి అర్పించాడో, అబ్రహాము ఎక్కడైతే తన కుమారుని బలి అర్పించాడో, ఎవరైతే దావీదు ఎక్కడైతే ఏ యొక్క స్థలాన్ని అయితే మందిర నిర్మాణం కొరకు ఏర్పాటు చేశాడో అదే స్థలం, ఆ ఒకే స్థలం మీద వీరందరూ ఆ స్థలం మీద దృష్టి నిలుపుతున్నారు. సో అబ్రహాము దేవుడు ఎందుకు పరీక్షించినాడని మనం ఆలోచన చేస్తే, ఆ మందిర స్థలం మీద అబ్రహాము యొక్క దృష్టి నిలపడం కోసం, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నావా అని చెప్పి దేవుడు అబ్రహామును పరిశోధించినట్లుగా మనము చూస్తాం.
దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మందిర స్థలం మీద మానవుని యొక్క దృష్టి నిలపడం అనేది ప్రధానమైనటువంటిది. అందుకనే యాకోబు తన యొక్క కుటుంబం నుంచి, అన్న నుంచి, తండ్రి నుంచి పారిపోతూ ఉన్నప్పుడు యాకోబు చేరుకోవాల్సిన స్థలం ఎక్కడ? సో ఆ మందిర స్థలం. అబ్రహాం యాకోబు కూడా అక్కడికి వెళ్ళి ఆ రాతి మీద ఒక రాత్రి నిలబెట్టి ఆ రాతి మీద నూనె పోసి ఇది దేవుని మందిరం అగును అని చెప్పి ప్రతిష్ఠించి నేను మరలా ఈ స్థలానికి వస్తానని చెప్పి యాకోబు ఆ స్థలం నుంచి మరి ఐగుప్తుకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. తర్వాత తాను తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్కడికి రావాలి? మళ్ళీ అక్కడికే బేతేలుకి రావాలి. బేతేలులో ఎక్కడైతే ఆయన నిద్రపోయి, ఎక్కడైతే రాయి నిలబెట్టి, ఎక్కడైతే ఆయనకు ఏమంటారు నిచ్చెన దర్శనం కలిగిందో ఆ దర్శనం దగ్గరికి అక్కడికి రావాలి. అక్కడికి రావాలి అంటే మరి యాకోబు తన యొక్క అన్న అయినటువంటి ఏశావుతో ఉన్నటువంటి ఆ యొక్క గొడవని సమాధానపడి రావాలి. దేవుని మందిరానికి రావాలి అంటే మొదట ఏం కావాలట? సమాధానపడి దేవుని మందిరానికి రావాలి. తర్వాత యాకోబు యొక్క మరి తిరిగి జర్నీ ఎక్కడికి రావాలి అంటే మరలా తాను ఎక్కడైతే నూనె పోసి ఇది దేవుని మందిరం అని అభిషేకించాడో మరలా ఆ స్థలానికి రావాలి. సరే, కాబట్టి అందరి దృష్టి కూడా దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? మందిరం 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 మందిర స్థలం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చేటప్పుడు మీరు గమనించండి, వాళ్ళకు పాటు పడతారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం చదవండి. వారు పాట పడుతున్నారు. ఇంకా కనానుకు రాలేదు, ఇంకా కనాను దేశంలో అడుగు పెట్టలేదు. కానీ వారి యొక్క జర్నీ యొక్క ఉద్దేశము లేకపోతే వారి జర్నీ యొక్క ఎండింగ్ పాయింట్ ఎక్కడ అని చెప్పి మనం ఆలోచన చేస్తే నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. ఎక్కడికి నడిపించాడంట? ఇంకా రాలేదు, వాళ్ళు ఇంకా కనాన్లో అడుగు పెట్టలేదు. కానీ వారి యొక్క జర్నీ యొక్క ఎండింగ్ ఎక్కడనో వాళ్ళు పాడుతూ ఉంటున్నారు. ఎక్కడికి నడిపిస్తున్నావు నీవు? ఎక్కడికి మమ్మల్ని విమోచించావు? ఎక్కడి నుంచి విమోచించావు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వాళ్ళకి తెలుసు ఎక్కడికి తీసుకెళ్తున్నాడంట. నీ పరిశుద్ధ ఆలయమునకు మమ్మలను తోడుకొని వచ్చింది. పోయారా? ఇంకా పోలేదు. కానీ వారి యొక్క ఎండింగ్ ఎక్కడ అంటే అక్కడే అన్నమాట. మోషే ఏమంటారు కనాను దేశంలో ప్రవేశించలేదు. కానీ మోషేకు ఒక పర్వతం మీదకి తీసుకెళ్లి కనాను దేశంలో ఉన్నటువంటి ఆ గద్దె స్థలము, ఆ మందిర ఏమంటారు ఆ మందిర స్థలమైనటువంటి ఆ స్థలాన్ని మోషేకి దేవుడు చూపిస్తాడు. సో కాబట్టి అందరి యొక్క దృష్టిని దేవుడు ఎక్కడికి మలుస్తున్నాడట? దేవుని మందిరం మీదకి తీసుకొస్తున్నాడు. అందుకని అధ్యాయ గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడంటే నా మందిరము పాడై ఉండగా మీరు ఏం చేస్తున్నారట? సరంబి వేసిన ఇళ్లలో మీరు పర్మనెంట్ ఇళ్లలో మీరు నివాసం ఉంటున్నారు. సో దేవుని మందిరం మీద మీ దృష్టి లేదు. అందుకనే మీ ప్రవర్తనను గురించి చదవండి అన్నమాట. అదే గ్రంథం 1వ అధ్యాయం. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి అని 2 సార్లు మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. అదే గ్రంథం 2వ అధ్యాయం 1వ అధ్యాయం చదవండి. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకున్నది. సో దేవుడు తన బలము చేత తన యొక్క శక్తి చేత ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించి ఎక్కడికి నడిపించాడంట? ఆయన మందిరానికి నడిపించాడు అని చెప్పి ఎర్ర సముద్రం దాటేటప్పుడు వాళ్ళు వాడుతున్న పాటలు మనము చూస్తూ ఉంటాం. సో దేవుని మందిరం మీద మన యొక్క దృష్టి ఉంచాలి. మోషేకు దేవుడు సెలవిస్తాడు ఏమని అంటే, నేను నీకు కొండ మీద చూపించే రూపంలో నేను నీకు చూపించే రూపము చొప్పున నీవు మందిరమును నిర్మాణము చేయవలెను అని.
ఏం చూపించాడు మోషేకి అంటే, మోషేకి అట దేవుడు తనను తాను చూపించాడు. మోషేని చూపించాడు. మోషేకి ఆ మందిరంలో ఉన్నటువంటి వస్తువులను మనం గమనిస్తే పైన మందసం ఉండదు. ఈ మందసము మనిషి యొక్క తలకు గుర్తుగా కనబడుతుంది. బ్రెయిన్ ఎన్ని ఉంటాయి? బ్రెయిన్లో ఎన్ని ఉంటాయి మనకి? బ్రెయిన్లు 2 ఉంటాయి. 2 బ్రెయిన్స్ ఉంటాయి. చిన్న మెదడు, పెద్ద మెదడు. మందసంలో ఏముంటాయి? దేవుడు రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల 2 పలకలు. ఒక పలకేమో దేవునికి సంబంధించిన దాని గురించి, ఒక పలకేమో మానవునికి సంబంధించిన దాని గురించి ఆజ్ఞ. సార్, మందిరం మీద దృష్టి పెట్టడం అంటే ఎక్కడ దృష్టి పెట్టాలి? దేవుని ఆజ్ఞల మీద, దేవుని కట్టడల మీద దృష్టి. మందిరం మీద దృష్టి పెట్టండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని దేవుడు అంటున్నాడు. అంటే మందిరంలో ఏముంది? మందిరంలో ప్రధానమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రధానమైన విషయాలలో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే, ఒక మనిషి తలలో బ్రెయిన్ ఎట్లా ప్రధానమైనది, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. అది లేకపోతే ఇంకేం లేదండి. మొత్తం బాడీ ఉండి బ్రెయిన్ ఏం లేదండి. హల్లెలూయా. సో కాబట్టి ప్రధానమైన విషయం ఏంటి అంటే మందసం. దాని తర్వాత మనము పరిశుద్ధ స్థలానికి, ఇదేమో అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది మందసం. పరిశుద్ధ స్థలానికి వస్తే పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము, సముఖపు రొట్టెల వల్ల, ఇది 2 కళ్ళకి గుర్తుగా ఉంది. దేనికి? 2 కళ్ళకి. దీపవృక్షం వెలుగుతూ ఉంటుంది. నీ దేహములకు కన్నే వెలుగుమయం, దీపము. నీ యొక్క దేహానికి దీపము కన్ను అంటాడు. నీ దేహానికి దీపము కన్నే, మత్తయి సువార్తలో. సో కాబట్టి కన్ను వెలుగుమయమై ఉంటే దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. ఈ ప్రత్యక్ష ఏమంటారు, ఈ యొక్క దీపవృక్షము దేవుని యొక్క ప్రత్యక్షతలను గురించి, దేవుని యొక్క ప్రత్యక్షతలకు సంబంధించిన విషయం అన్నమాట. ఆ ప్రత్యక్షతల మీద మన యొక్క దృష్టి ఉండాలి. ఇంకొక కన్ను ఏంటి అంటే, ఈ యొక్క సముఖపు రొట్టెల వల్ల. యెహోవాయే మా పోషకుడు. ఇశ్రాయేలీయుల యొక్క పోషకుడు ఎవరు అంటే దేవుడే. సో కాబట్టి ఒక కన్నేమో దేవుని యొక్క ఉపదేశం మీద, దేవుని యొక్క ప్రత్యక్షతల మీద మనసు ఉండాలి. ఇంకొక కన్నేమో యెహోవాయే నా పోషకుడు, ఇశ్రాయేలీయుల పోషకుడు దేవుడే నా పోషకుడు అనేది ఒక కన్నేమో, దేవుడే నా పోషకుడు అనే దాని మీద దృష్టి ఉండాలి. ఇంకొక కన్ను ఎక్కడ ఉండాలట? దేవుని ఉపదేశం మీద, దేవుని ప్రత్యక్షతల మీద మన కన్ను ఉండాలి. అన్యజనుల వలె మీరు ఆలోచించకుడి అంటాడు. అన్యజనుల వలె మీరు విచారించకండి అంటాడు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకోదుమా. అన్యజనుల యొక్క మనసు అంట దేనితో నిండి ఉంటుందంట తెలుసా? దేనితో నిండి ఉంటుంది? ధనంతో నిండి ఉంటుంది. ధనంతో కవర్ చేయబడి, ఆవరించబడి ఉంటుంది. అందుకనే ధన మోసం చేత వారి యొక్క మనసు అంట ఏమైందంట నిండి ఉంటుంది. అదే పౌలు భక్తుడు అంటాడు, ఈ నాకున్నటువంటి సమస్తము నేను పెంటతో సహా పెంచుతున్నాను అంటాడు. పెంటతో సమానముగా పెంచుతున్నాను. మనం ఎంచగలం. పౌలు ఎవరు అంటే, ఆయన ధర్మశాస్త్ర పండితుడు, గొప్ప పేరు ఆయనకుంది. ఆయన యూదా జనాంగం యొక్క జన్మించిన వాడు, రోమియ పౌరుషత్వం కలిగిన వాడు, గమాలియేలు పాదం మీద విద్య నేర్చుకున్నవాడు, సకల విద్య ప్రావీణుడు. అన్ని విషయాలు అన్ని ఉన్నాయి ఆయనకి. అవన్నిటిని క్రీస్తు నిమిత్తము ఏం చేసినాడంట?
పెంట వలె ఎంచినాడు. ఆ పెంటని ఏం చేయాలంట? మరి దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఆ పెంటను ఎరువుగా వాడాలి. హల్లెలూయా. ఎలా వాడాలంట? ఎరువులాగా వాడి దేవుని వాక్యాన్నట ఈ ధ్యానము అనేటువంటి వ్యవసాయం చేయాలన్నమాట. దేవుని వాక్యాన్ని అంటే ధ్యానం అనే వ్యవసాయాన్ని చేయాలి. మనం నేర్చుకోవడానికి కావాల్సినటువంటి వ్యవసాయం దేవుని వాక్యాన్ని చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని మందిరం మీద నీ యొక్క దృష్టి నిలపాలి. దేవుని మందిరం ఎవరు అంటే నీవే. యేసయ్య అంటాడు, ఏమంటాడు? పౌలు భక్తుడు అంటాడు, ఏమని? నీ దేహమే దేవుని ఆలయం. సో కాబట్టి దేవుని ఆలయము నీవే అయినావు. సో నీ మీద ఏం చేయాలంట? దృష్టి నిలపాలి. నీ మైండ్ నిండా ఏముండాలంట? దేవుని వాక్యం, దేవుని కట్టడం, దేవుని ఆజ్ఞలు నిండి ఉండాలి. నీ కన్ను దృష్టి ప్రత్యక్షతల మీద ఒక కన్ను ఉండాలట. దేవుడే నా పోషకుడు అనే దాని మీద ఒక కన్ను ఉండాలి. ప్రత్యక్షతల మీద ఒక కన్ను ఉండాలి. యెహోవాయే నా పోషకుడు, దేవుడే నా పోషకుడు అనే దాని మీద ఒక కన్ను ఉండాలి. ఇంకా పరిశుద్ధ స్థలంలో ధూప వేదిక ఉంటుంది. ఈ ధూప వేదిక మన నాసికారంధ్రంలో చూపిస్తారు. ధూప వేదిక ఏంటంటే ఒక నమూనా. దేవుని మందిరము మానవుని యొక్క తలకి ఒక నమూనాగా కనబడతా ఉంటుంది అన్నమాట. మనిషి యొక్క బ్రెయిన్ దేవుని యొక్క మందసాన్ని చూపిస్తా ఉంది. మనిషి యొక్క కళ్ళు దీపవృక్షము సముద్రపు రొట్టెల బల్లను చూపిస్తా ఉంది. మనిషి యొక్క నాసికారంధ్రములు ధూప వేదికను చూపిస్తాను. ధూప వేదిక అంటే ధూపం దేనికి కొడతాడ? ప్రార్థనకి. సో కాబట్టి ఊపిరి ఆడుతూనే ఉంటది. ప్రార్థన అనేది మనల్ని ఏం చేస్తుందంటే జీవం కలిగేస్తుంది. అందుకని అక్కడ మూడు విషయాలు చెప్తూ ఉంటున్నాయి. షాలోమ్ కవెనెంట్ చర్చ్ అనే దాని కింద మనకు మూడు విషయాలు కనబడతాయి. ఒకటి వాక్యము, ప్రార్థన, సహవాసం. వాక్యము, ప్రార్థన, సహవాసం. ఇవన్నీ ఏంటంట? ఒక కన్నేమో ప్రత్యక్షతను చూసేది దేవుని వాక్యము, ఒకటేమో సహవాసం పోషకుడు. ఆయనే మన పోషకుడు అనే మాట మనం గమనిస్తాం. ఒకటేమో ప్రార్థన, ధూపం వల్ల దేవుని సన్నిధికి వెళ్తూ ఉండాలి. ఆవరణంలోకి వస్తే అక్కడ బలిపీఠం కనబడుతుంది. ఈ బలిపీఠము మన నోటికి గుర్తుగా, పెదవులకి గుర్తుగా గ్రహిస్తూ ఉంటుంది. ఎప్పుడు బలిపీఠం మడుతూ ఉంటుందంట. 24 hours గ్రహించు అగ్ని. నోరు అంటే ఏంటంట? గ్రహించు అగ్ని. హల్లెలూయా. సో కాబట్టి ఇవన్నీ కూడా మన చూపు, మన నోటి మాట, మన యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాం. సో కాబట్టి అబ్రహాము దేవుడు ఎందుకు పరీక్షించాడు అంటే మందిరం మీద దృష్టి నిలపడం కోసం. యాకోబుని ఎందుకు పరీక్షించాడు? యాకోబు ఎందుకు పారిపోతున్నాడు అంటే ఏమంటే పారిపోయి ఎక్కడికి నడిపించాడు దేవుడు? యాకోబుని మందిరం దగ్గరికి నడిపించాడు. సో ఇశ్రాయేలు ఐగుప్తులోంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళ యొక్క ఎండింగ్ పాయింట్ ఎక్కడ? దేవుని మందిర స్థలానికి వెళ్ళాలి. సో కాబట్టి మనిషి అందుకని అంటున్నాడు ఏమని అంటే, మీ ప్రవర్తనను గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీ దృష్టి దేవుని మందిరం మీద ఉండాలి. సో దేవుని మందిరం మన మధ్యలో ఉండాలి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉండాలంటే ఏం చేయాలంటే, మనం దేవుని సన్నిధి మన మధ్యలో ఉండాలంటే మంచి పాటలు పాడాలా? లేకపోతే దేవుని సన్నిధి మన మధ్యలో ఉండాలంటే మంచి ఆరాధన చేయాలా? దేవుని సన్నిధి మన మధ్యలో ఉండాలంటే ఏం కావాలంట? ఏం చేయాలి? మనస్పూర్వకంగా
దేవునికి అర్పించే స్వేచ్ఛ అర్పణలను బట్టి దేవుని సన్నిధి మన మధ్యలో వస్తుంది. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటే దేవుడు మన మధ్యలోనికి దిగి వస్తాడు. హల్లెలూయ, హల్లెలూయ. రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇక్కడ దావీదు శోధింపబడతాడు. ఇక్కడ అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా ఇక్కడ ఈ అధ్యాయంలో దావీదు శోధింపబడి ఏం చేసినాడంట? జనులందరినీ లెక్కించమన్నాడంట. ఆ లెక్కించడం అనేది ఎందుకు లెక్కించమన్నాడు? ఎందుకు దావీదు శోధింపబడ్డాడు? అక్కడ దేవుడు శోధించాడా, సాతాను శోధించాడా? అక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. అలా శోధింపబడడం వలన ఇశ్రాయేలు మీద దేవుని యొక్క కోపం రగులుకొని ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిపోయినారు. అదే జరిగితే మనకు అర్థమైంది. చనిపోయినారట. ఎందుకు అంటే దేవుని మందిరం మీద దృష్టి నిలుపని వారందరూ కూడా ఆ స్థలంలో చనిపోయినారు. సో దావీదుని ఎందుకు దేవుడు ప్రేరేపించాడు అంటే దావీదు యొక్క దృష్టి దేవుని మందిరం మీదకి తిప్పడం చూస్తుంది. అప్పటిదాకా దేవుని మందిరం లేదు. అసలు ఈ బయలుదేరి వచ్చిందే ఐగుప్తుల నుంచి దేనికోసం? దేవుని మందిరం కోసం, మందిర స్థలానికి నడిపించబడాలి. కానీ ఆ మందసం పట్టబడింది. సమూయేలు కాలంలో మందసం పట్టబడింది. ఆ మందసం ఎక్కడుందో తెలియదు, స్థలం ఎక్కడనో తెలియదు, అబ్రహాం వల్ల అర్పించిన స్థలం ఎక్కడో వీళ్ళకి తెలియదు. కాబట్టి ఎవరు వారి పనులలో వారు బిజీ అయిపోయారు. దేవుని మందిరం మీద ఎవరి దృష్టి లేదంట. హల్లెలూయా. అందరూ వారి సొంత పనుల మీద చూసుకుంటున్నారు. క్రీస్తు యేసుని గురించిన పనులు ఎవరు చేస్తారు? కాబట్టి దేవుడు దావీదుని సడన్ గా ప్రేరేపించాడు. మీరు చదవండి మొదటి 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి 24వ అధ్యాయం మొదటి వచనం నుండి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకున్నది. దావీదును ప్రేరేపించి దావీదును దేవుడు ప్రేరేపించాడు. అంటే ఎందుకు ప్రేరేపించాడు అంటే ఇశ్రాయేలు మీద దేవునికి కోపము వచ్చింది. ఎందుకు వచ్చింది కోపము అంటే దేవుని మందిర స్థలం మీద ఎవరి దృష్టి లేదమ్మా. అలా దృష్టి నిలపడం కోసమే దేవుడు దావీదును ప్రేరేపించాడు. చనిపోయిన వారంతా ఎవరు అంటే దేవుని మందిరం మీద దృష్టి లేని వారంతా. హల్లెలూయా. అలా దృష్టి నిలపకుండా ఉండడానికి కారణమైన వారందరూ కూడా ఏమయ్యారట? వీళ్ళు చనిపోయినట్టుగా మనము చూస్తాం. సో కాబట్టి దేవుడు వారిని ఎక్కడికి నడిపించాడు? ఎక్కడికి నడిపించాడు? మీరు చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29:1 నుంచి మనం చదివితే దావీదు యొక్క దృష్టి కూడా అప్పటిదాకా దేవుని మందిరం మీద లేదు. అయితే ఎప్పుడైతే దేవుడు ప్రేరేపించాడో, ఎప్పుడైతే దావీదు దాన్ని గుర్తించాడో, మొదటి దినవృత్తాంతములు 29:1 నుండి తరువాత రాజైన దావీదు సర్వజనులలో ఇలాగ సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన కుమారుడైన సొలొమోను ఎంత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోకు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే. కట్టబోయే ఆలయము మనుషునికి కాదు, అది దేవుడైన యెహోవా ఆలయము కనుక ఈ పని బహు గొప్పది. ఇది బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరములకు కావలసిన ఈ మందిరానికి కావలసిన బంగారమును, వెండికి వెండిని, ఇత్తడికి ఇత్తడిని, ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదికను, చెక్కుడు రాళ్లను, వింతైన కాబట్టి ఇప్పుడు దావీదు ఏం చేసినాడంట?
మందిరం పని చాలా గొప్పది, మందిరం పని చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ మందిరం కొరకు ఆయనట ఆ మందిరానికి అవసరమైనటువంటి వెండి, బంగారము, గోమేధికము, ఇనుము, ఇత్తడి కావలసిన సమస్తమును ఆయన ఏం చేసినాడట, సిద్ధపరిచినాడు. సో దావీదు యొక్క మనసంతా కూడా ఎక్కడుంది ఇప్పుడు? దేవుని మందిరం మీద ఉంది. ఆయన కూర్చున్నా, లేచినా, ఆయన సంపాదిస్తున్నా దేని కొరకు కదా? దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం. ఎందుకంటే దేవుని మందిరం చాలా ఇది గొప్పది అంటున్నాడు. 29వ అధ్యాయం 1వ వచనం చదవండి. అదే చదివింది కదా. 22వ అధ్యాయం 14వ వచనం. 22వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగులు ఆయన ఏమేమి సమకూర్చాడో చెప్తున్నాడు. 2 లక్షల మణుగులను, బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని, శక్యముగాని విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను. దేనికోసమట? దేవుని మందిరం. బాగా పెద్ద లిస్ట్ ఉంటుంది, చదవండి. దేవుని మందిరం కోసం దావీదు ఏం చేసినాడు? అన్ని సిద్ధపరిచినాడు. ఎందుకంటే దేవుని మందిరం మీదకి దావీదు యొక్క దృష్టి అక్కడ మరల్చబడింది. ఎక్కడ 29వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో అది మార్చబడింది. అక్కడ నుంచి దావీదు యొక్క మనసట దేవుని మందిర స్థలం మీదనే ఉంది. దానికోసం సిద్ధపరిచినాడు. దావీదు కట్టడానికి కోనుకుంటే దేవుడు అన్నాడట, నువ్వు కట్టుతూ అన్నాడు. ఎందుకో తెలుసా? నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, ఎన్నో యుద్ధాలు చేసావు నేను. కాబట్టి నువ్వు కట్టద్దు, నీ తర్వాత వచ్చే నీ కుమారుడు ఈ మందిరం కడతాడు అని చెప్పి దావీదుకు సెలవిస్తున్నాడు. సరే, బైబిల్ అంతట్లో సెంటర్ పాయింట్ ఎక్కడ అంటే దేవుని మందిరమే సెంటర్ అన్నమాట. ఇజ్రాయెల్ దేశంలో సెంటర్ పాయింట్ ఎక్కడ అంటే దేవుని మందిరమే సెంటర్. అందుకని దేవుని మందిరం మీద మన యొక్క దృష్టి ఉంచాలి. ఇప్పుడు మందిరం అంటే నమూనా ఏంటి చెప్పాను నేను. మందిరం అంటే ఏంటి? మోషేకు దేవుడు ఏం చూపించాడంట? మోషేకు తనను తాను చూపించాడంట. అది ప్రతిసారి. అందుకనే యూదులు, ఇశ్రాయేలు ఏం చేస్తారంటే దినములకు 3 సార్లు మందిరపు తట్టు తిరిగి ప్రార్థన చేస్తారు. అక్కడ మందిరం ఉన్నా లేకపోయినా. దానియేలు కాలంలో దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటాడు. దానియేలు కాలంలో అక్కడ మందిరం లేదు. బబులోను చెరలోనికి వాళ్ళు వెళ్ళిపోయినారు. దానియేలు కాలంలో అక్కడ మందిరం కూడబెట్టబడి ఉంది. కానీ దినములకు 3 సార్లు దానియేలు ఏం చేస్తున్నాడంటే మందిరపు తట్టు తిరిగి ప్రార్థన చేస్తా ఉంటాడు. ఎందుకు ప్రార్థన చేయాలి? మందిరపు తట్టు తిరిగి. మందిరపు తట్టు తిరగడం అంటే నీ తట్టు నువ్వు తిరగడమే. హల్లెలూయా. మందిరం తట్టు తిరగడం అంటే నీ తట్టు నువ్వు తిరగడమే. నీ అద్దం సైడ్ తిరిగి అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అన్నమాట. సో మందిరంలో ఏముంది? మందిరంలో మందసం ఉంది. మందసం దేని గుర్తు? మన బ్రెయిన్. మందిరంలో దీపవృక్షం ఉంది, సముఖపు రొట్టెల బల్ల ఉంది. ఇది దేన్ని చూపిస్తా ఉంది? నీ 2 కన్నులను చూపిస్తా ఉంది. నీ ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షతల మీద నీ కన్ను, దేవుడే నా పోషకుడు అనే దాని మీద ఒక కన్ను. సో కాబట్టి నిన్ను నీవు చూసుకుంటున్నావు. దేవుని మందిరాన్ని చూడడం అంటే, మందిరం మీద దృష్టి నిలపడం అంటే నిన్ను నీవు చూసుకోవడమే దేవుని మందిరం మీద దృష్టి నిలపడం. అందుకనే మోషేకు దేవుడు కొండ మీద ఆ మందిరపు రూపాన్ని చూపించాడంట. నేను నీకు చూపించు రూపము చొప్పున నీవు నిర్మించవలను అంటాడు. నేను నీకు చూపించు రూపము, నిన్ను నీకు చూపించే రూపము అనే మాట హీబ్రూలో రాయబడి ఉంది. సో మనల్ని మనము చూసుకోవడం. ప్రార్థన చేయాలంటే ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంట? నేను చూసుకుంటాను, నేనే ఒకసారి పరీక్షించుకుంటాను. దేవుని మందిరం వైపు చూడడం అంటే, మందిరం మీద దృష్టి నిలపడం అంటే నీవు చూసుకోవడమే. హల్లెలూయా. సో మనల్ని మనము చూసుకోవాలి. దినములకు ఎన్నిసార్లు చూసుకోవాలి? నా మాటలు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంది, నా చూపు ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి.
దేవుడు అనుకున్నట్లుగా ఉందా, దేవుడు చూపించినట్లుగా ఉందా, దేవుని చిత్తానుసారంగా ఉందా అని చెప్పి నన్ను నేను ఎన్ని సంతోషించుకోవాలంట? దినమునకు 3 ఉమ్మారు దేవుని ప్రతివాడు దేవుని అద్దం దగ్గరికి వెళ్ళి వాడు చూసుకొని బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. సో కాబట్టి దృష్టి నిలబకపోవడానికి కారణం ఏంటి? ఓ మనిషి దృష్టి నిలబకపోవడానికి కారణం ఏంటి? సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు అంటున్నారు. హల్లెలూయా. మరొక లేఖన భాగం చదవండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దాని అంతరములను పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగరా? కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయమేణము నుండి గాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమగు అక్షయ బీజము నుండి పుట్టినవారు. సో క్షయమైన వాటి మీద మన మనసు నిలపకుండా అక్షయమైన వాటి మీద మన మనసు నిలపాలి. శాశ్వతముగా ఉండే వాటి మీద మన మనసు నిలపాలి. సో దేవుని మందిరం మీద మన మనసు నిలపాలి అని చెప్తున్నాడు. ఇంకా మనం తిరిగి వెళ్తే 24వ వచనంలో అంటాడు, సర్వ శరీరులు గట్టిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గట్టి పువ్వు వలె ఉన్నది, గట్టి వాడును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును కాబట్టి ఆ వాక్యం మీద మన యొక్క దృష్టి నిలబెట్టాలి. తరం వెంబడి తరం గట్టించిపోతుంది కానీ దేవుని వాక్యము సదాకాలము నిలిచి ఉంటుంది. మనం పోతాం, మన అందం పోతుంది, మన సౌందర్యం పోతుంది, మనకు ఆస్తిపాస్తులు పోతాయి, కానీ దేవుని వాక్యము కొన్ని ఏమంటారు తరం వెంబడి తరం కొన్ని తరాల వరకు అది ఏం చేస్తుందంట? శాశ్వతం వరకు, శాశ్వత కాలం వరకు దేవుని వాక్యం. కాబట్టి నీ దృష్టి ఎక్కడ ఉండాలి? శాశ్వతంగా ఉండే అక్షయమైన వాటి మీద ఉండాలి. క్షయమైనవి అంటే నశించిపోయేటువంటివి. క్షయమైన వాటి మీద నీ మనసు కాకుండా అక్షయమైన వాటి మీద నీ మనసు నిలబెట్టాలి అంటారు. సో కాబట్టి అక్షయమైన వాటి మీద మన మనసు నిలిపితే మనం దేవుని మందిరముగా ఏర్పరచబడిన వారంగా. అందుకనే పేతురు భక్తుడు మాట్లాడుతూ మరొక మాట చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా మనం ఇప్పుడు దేవుని మందిరముగా కట్టబడుతూ ఉంటున్నాం. సజీవమైన రాళ్ళ వలె దేవుని మందిరముగా మనము కట్టబడుతూ ఉంటున్నాం. సో మందిరం మీద నీ యొక్క దృష్టి ఏం చేయాలంట? మన దృష్టి ఎక్కడ ఉండాలి? మందిరం మీద ఉండాలి. మందిరం అంటే చెప్పండి. మందిరం అంటే మనమే దేవుని మందిరం. నేను
నువ్వు చూసుకోవాలి, నీ మీద నీకు దృష్టి నిలపాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తా ఉంటుంది, సజీవమైన రాళ్ళ వలె మనము దేవుని మందిరముగా కట్టబడుతున్నాము. అందుకనే అగై గ్రంథంలో అంటున్నాడు, మీ ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ప్రతి బహిరంగంగా జరుగుతున్న ప్రతి పరిస్థితికి కారణం అంతరంగంలో జరిగే వాటిని బట్టి. అంతరంగంలో జరిగే ప్రతి కరెక్షన్ బట్టి బహిరంగంగా అది సరిచేయబడుతూ ఉంటుంది. బహిరంగంగా కనబడే సమస్యలన్నిటికీ కారణం ఏంటి అంటే మన అంతరంగ ఆత్మీయ జీవితమే కారణం. హల్లెలూయా. బహిరంగంగా కనబడే సమస్యలకి కారణం ఏంటి అంటే అంతరంగంలో ఉన్న ఆత్మ సంబంధమైన సమస్యలు కాదు. ఆత్మ సంబంధంగా, అందుకనే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లు. లోపల వర్ధిల్లితే బయట కూడా నీవు వర్ధిల్లు. అందుకని దేవుని మందిరం వైపు మన యొక్క దృష్టి నిలపాలి. అందుకని దావీదు యొక్క దృష్టి దేవుడు మలుపుతున్నాడు, యాకోబు యొక్క దృష్టి దేవుని మందిరం వైపు మలుపుతున్నాడు, అబ్రహాం యొక్క దృష్టి దేవుని మందిరం వైపు, ఇశ్రాయేలీయుల యొక్క దృష్టి దేవుని మందిరం వైపు నిలిపినాడు. సెంటర్ పాయింట్ ఏమైందట? దేవుని మందిరం. అందుకని మీరు ప్రకటన గ్రంథంలో కూడా చూడండి, దేవుని మందిరమే కనబడుతుంది. ఆయన మందిరమై ఉండగా పట్టణం అంతటికి ఆయనే మందిరమై ఉండగా, మందిరం 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 ఆయన కోరికలో ఉన్న మనల్ని దేవుడు తన మందిరముగా చేసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మందిరం మీద మనం ఏం చేయాలట? మనసు పెట్టాలి. దేవుని మందిరం మీద మన దృష్టి పెట్టాలి. అందుకని దావీదు అంటాడు, నేను నీ మందిరాన్ని మరిచిన ఎడల, నేను యెరూషలేమును మరిచిన ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనను గాక, నా చెయ్యి హల్లెలూయా హల్లెలూయా. సో కాబట్టి దేవుని మందిరమే ప్రధానమైనటువంటి విషయం. దేవుని మందిరం. సో కాబట్టి మందిరం మీద మన యొక్క దృష్టి నిలపాలి. మనం అన్నిటి మీద దృష్టి పెట్టి దేవుని మందిరం మీద మాత్రం దృష్టి పెట్టాలి. కాబట్టి దేవుడు తన మందిరం మీద దృష్టి పెట్టినట్లుగా, ఆ మందిరంలో ఉన్న ప్రధానమైన విషయాల మీద దృష్టి పెట్టినట్లుగా, దేవుని కట్టడలు ఆజ్ఞలు మందసంలో ఉండే ఆ ఆజ్ఞలు కట్టడల మీద మన యొక్క దృష్టి పెట్టాలి. దేవుని ప్రత్యక్షతల మీద, దేవుని ఉపదేశం మీద దృష్టి పెట్టాలి. దేవుడే మన పోషకుడు అనే దాని మీద మన దృష్టి పెట్టాలి. సో కనుక కళ్ళు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అబ్రహామును దేవుడు పరిశోధించి ఆయన మందిర స్థలానికి నడిపించినాడు. యాకోబు జీవితంలో వచ్చిన సమస్యలు ఆయనను బేతేలుకు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి బయలుదేరి దేవుని మందిర స్థలానికి బయలుదేరి వచ్చినట్లుగా మనం చూస్తాము. దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనినప్పుడు దావీదును ప్రేరేపించి ఏదో దేవుని మందిర స్థలాన్ని కనుగొనేటట్లుగా దావీదు చేయబడినట్టు, అదే దావీదు ఆ మందిర స్థలం కోసము, ఆ మందిరం కోసము వెండి బంగారములను ఆయన సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము దేవుని మందిరం మీద మన దృష్టి నిలపాలి. నా ప్రవర్తన ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, నా చూపు ఎలా ఉంది, నా యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుని కట్టడం చేత, దేవుని వాక్యం చేత ఆవరించబడి ఉన్నాయా?